చార్లీ మాతాజీ హరే సో మనం ఒకసారి కి సంబంధించిన నియమాలు ఒకసారి చెప్పుకుందాము. మనం ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా ఎవరికి ఇప్పుడు మనము ఏ ఆర్డర్లో ప్రశ్నలు అడగాలని నిర్దేశించుకున్నామో స్పిన్ చేసి, తర్వాత ఆ ప్రశ్నలు కూడా ఏ ఆర్డర్లో అడిగేదాన్ని మనము స్పిన్ చేయడం ద్వారా నిర్ధారించుకుంటాము. ఎవరికైతే డైరెక్ట్ క్వశ్చన్ అడగబడుతుందో వాళ్ళకి 1 నిమిషం సమయం ఉంటుంది. సరైన సమాధానం చెప్తే 2 మార్కులు ఇవ్వబడతాయి. వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోతే తర్వాత వాళ్ళకి క్వశ్చన్ పాస్ అవుతుంది. వాళ్ళకి 30 సెకండ్ల సమయం ఉంటుంది. సరైన సమాధానం చెప్తే 1 మార్క్ వస్తుంది. ఈ విధంగా ఎవరినైతే ప్రశ్నలు అడిగామో వాళ్ళే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మిగిలిన వాళ్ళంతా మీకు సమాధానం తెలిసినా కూడా నిశ్శబ్దంగా ఉండే ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి. ప్రత్యేకంగా నియమాలంటూ ఏం లేవు. మీకు అడిగినప్పుడు మాత్రం మీరు సమాధానం చెప్పండి. ప్రశ్నని జాగ్రత్తగా వినండి. అది మీకు డైరెక్ట్ క్వశ్చన్ కాకపోయినా మీ దాకా వచ్చే అవకాశం. అంతే నియమాలు మాతో చేసిన ప్రభు చేసి ప్రత్యేకంగా పెద్ద నియమాలంటూ ఏం లేవు. సో మనం మొదలెట్టేద్దామా? ముందుగా నర్మదా మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ మాత. ఏ ప్రశ్న అనేది చూద్దాం. 4వ ప్రశ్న. ప్రభుజీ కవిలక్ష్మి మాతాజీ వచ్చారు. హరే కృష్ణ. ఎవరు? కవిలక్ష్మి మాతాజీ వచ్చారు. ఓకే, యాడ్ చేస్తాను మాతాజీ. కవిటి లక్ష్మి. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 14వ ప్రశ్న నర్మదా మాతాజీకి. జీవాత్మ అజ్ఞానం యొక్క ప్రభావానికి ఎందుకు లోనవుతారు? జీవాత్మ అజ్ఞానం యొక్క ప్రభావానికి ఎందుకు లోనవుతారు? తనకు గల పరిమిత శక్తి చేత అతను అజ్ఞానానికి లోనవుతారు ప్రభుజీ. హరి బోల్ మాతాజీ, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ప్రభుజీ. పరిమిత శక్తి. జీవాత్మ కూడాను శాశ్వతుడు వ్యక్తి అయినప్పటికీ ఆ శక్తి అంతా కూడా జీవాత్మలో ఉండేటువంటి శక్తి పరిమితమైనటువంటిది కాబట్టి అజ్ఞానానికి ప్రభావితం, అజ్ఞానానికి లోనవుతాడు. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న సంధ్యా మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరి హరి బో. 8వ ప్రశ్న. మాతాజీ మీకు ఇంగ్లీష్లో అడగాలి కాబట్టి ముందు ఇంగ్లీష్లో అడుగుతాను, తర్వాత మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హూ ఈస్ ద ప్రొప్రైటర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ద యాక్షన్స్ అండ్ రియాక్షన్స్? చర్య ప్రతిచర్య అనే వాటికి అధిపతి ఎవరు? పరమాత్మ నా ప్రభుజీ. కృష్ణ. ఉమ్, కృష్ణ. కృష్ణుడా? లివింగ్ ఎంటిటీ ప్రభుజీ. లివింగ్ ఎంటిటీ ఇష్టంతో చేస్తుంది. లివింగ్ ఎంటిటీయా కృష్ణనా ఏది? లివింగ్ ఎంటిటీ. లివింగ్ ఎంటిటీ. మాతాజీ మీకు ఇంకా 48 సెకండ్ల సమయం ఉంది. హూ ఇస్ ద కంట్రోలర్ ప్రభుజీ? క్వశ్చన్ ఇంకొకసారి అడగరా ప్లీజ్? Who is a controller of actions and reactions of the living entity? ఆ లివింగ్ ఎంటిటీ ప్రభుజీ. లివింగ్ ఎంటిటీ రెస్పాన్సిబుల్. Responsible కాదు, controller. Responsibility belongs to living entity, but who is the controller and proprietor? కృష్ణ. Neither of them, Mataji. పరమాత్మ కూడా కాదు ప్రభుజీ. ఆయన చూస్తూ ఉంటారు కదా, సూపర్ సోల్. అవును, చూస్తూ ఉంటారు. కానీ ఎవరు దానికి నిజానికి అధిపతి?
ఎవరి ద్వారా వ్యక్తీకృతం అవుతాయి మాతాజీ అవి? ఇంద్రియం. ఆల్రైట్ మాతాజీ, పాస్ చేద్దాం క్వశ్చన్ ని. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒకసారి తెలుగులో అడగ. చర్య ప్రతిచర్యలకి అధిపతి ఎవరు? మనం చేసే పనులే కదా ప్రభుజీ. ఇప్పుడు చర్య ప్రతిచర్య అంటే అది ఎవరి మూలం ఉందనేనా? మాతాజీ జాగ్రత్తగా వినండి. అధిపతి ఎవరు అని అడగడం జరిగింది. అధిపతి అయితే కృష్ణుడే కదా ప్రభుజీ. ప్రభుజీ చర్య ఇంకోసారి ప్రతిచర్యలకి అధిపతి కాదు. కృష్ణుడు ఎవరు మనం చెప్పుకుందాం దాని నుంచి. మాతాజీ మీ సమయం అయిపోయింది, చెప్తారా ఇంకా? క్వశ్చన్ ప్లీజ్ ప్రభుజీ. ఆ క్వశ్చన్ అర్థం కాలేదు ప్రభుజీ, ప్లీజ్ ఇంకొకసారి రిపీట్ చేయండి. మాతాజీ, జీవాత్మ చేసే చర్య ప్రతిచర్యలకి అధిపతి ఎవరు? దీనిలో అర్థం కాకపోవడానికి ఏం తెలియే కదా. అధిపతి, అధికారి ఆ ఎవరు? ఆ దేహమే అనుభవిస్తుంది ప్రభుజీ ఆ ఫలితాలను. అవును, ఎవరు అధిపతి దానికి? జీవాత్మనే ప్రభుజీ. రాంగ్ ఆన్సర్ మాతాజీ. క్వశ్చన్ పాసెస్ టు బాలా మాతాజీ. ప్రభుజీ ప్రకృతి త్రిగుణాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్ బాలా మాతాజీ, రైట్ ఆన్సర్. ప్రకృతి త్రిగుణాలు అధిపతి. వాటిని అనుగ్రహించేది పరమాత్మ. జీవాత్మ దానికి అధిపతి కాదు. జీవాత్మ దానికి కారకుడు అవుతాడు కానీ అధిపతి కాదు. అధిపతి మాత్రం ప్రకృతి త్రిగుణములు. రైట్ ఆన్సర్ మాతాజీ, వెరీ నైస్. తర్వాతి ప్రశ్న ఎవరికి వెళ్తుంది? అవును మాతాజీ, మీకేనా? అవును ప్రభుజీ. వాళ్ళ మాతాజీ ధన్యవాదాలు, చక్కగా వింటున్నారు మీరు. 87వ ప్రశ్న. ఎప్పుడు వ్యక్తి పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని పొందుతాడు? ఎప్పుడు వ్యక్తి పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని పొందుతాడు? భగవంతుని యొక్క ప్రతినిధి అయిన గురు పరంపరలో ప్రామాణిక గురువుని ఆశ్రయించినప్పుడు ప్రభుజీ. ఆశ్రయిస్తే పొందేస్తానా? ఆశ్రయించి ఆ గురుదేవులు చెప్పిన ఆదేశాలని పాటిస్తూ ఉన్నప్పుడు ప్రభుజీ. ఏంటి మాతాజీ ప్రభుజీ అంటే ఏమిటి? అంటే అది ఆత్మ మరియు పరమాత్మ, ఆత్మ నేనెవరు భగవంతుడు ఎవరు అనే పరిజ్ఞానం తెలుసుకుంటాడు ప్రభుజీ. పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని ఎప్పుడు పొందుతాడు? ఆధ్యాత్మిక ఆచార్యని ఆశ్రయించినప్పుడే అర్థమవుతుంది ప్రభుజీ. ఇది తప్పు ఆన్సర్ కాదు, కానీ ఆధ్యాత్మిక ఆచార్యని ఆశ్రయిస్తేనే పొందడం ఉంటుంది. సరే చూద్దాం, ఇంకెవరైనా చెప్తారేమో. బాలామాతాజీ. ప్రభుజీ సర్వస్వం భగవంతుని సేవలు అర్పించినప్పుడు ప్రభుజీ. హరి బోల్. భగవంతుని అన్ని భగవత్ సేవలు అర్పించినప్పుడు అంటే శరణాగతి పొందినప్పుడు పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకోగలుగుతాడు, అన్ని తెలుసుకోగలుగుతాడు. రైట్ ఆన్సర్ బాలామాతాజీ. తర్వాతి ప్రశ్న బాలామాతాజీకి. బాలామాతాజీ రెడీనా? వ్యక్తి భ్రమిత స్థితిని పొందడానికి కారణం ఏమిటి? భ్రమితుడు అవడానికి కారణం ఏమిటి? ఇంకోసారి అడగరా? అమ్మా ఇంకోసారి అడగరా? అర్థం కాదు.
వ్యక్తి భ్రమిత స్థితిని పొందడానికి, బివిల్డర్మెంట్, భ్రమితుడు అవడానికి కారణం ఏమిటి? కారణం అంటే ప్రభుజీ తన దేహ దేహ బుద్ధితో ఆలోచిస్తారు ప్రభుజీ. దేహ బుద్ధితో ఆలోచించడము కరెక్ట్ ఆన్సరే. కానీ ఇంకేమైనా చెప్తారా మాతాజీ? అంటే ఇప్పుడు దేహంతో ఇది నా కుటుంబము, నా కుటుంబ సభ్యులు అంత భౌతికంగా ఆలోచిస్తారు. రైట్ ఆన్సర్ మాతాజీ. మార్కులు ఇస్తున్నాను. కానీ ఇంకా ఏదైనా నిర్దిష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారు? దేహాత్మ బుద్ధిని కలిగి ఉండడం అంటే ఎప్పుడు కలిగి ఉంటారు? అజ్ఞానంలో భగవంతుడైన ఉన్నప్పుడు కృష్ణుని ప్రభుజీ. మర్చిపోయినప్పుడు మీకు మార్కులు ఇస్తున్నాను మాతాజీ. ఆ, భ్రమితుడడానికి కారణం ఏమిటి? కృష్ణుని గురించిన జ్ఞానం లేకపోవడం. కృష్ణుని గురించి మర్చిపోయినప్పుడు భ్రమితుడవుతాడు. అంటే దేహాత్మ బుద్ధితో తన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు భ్రమితుడవుతాడు. కానీ కారణం ఏంటి? దేహాత్మ బుద్ధితో జీవించడానికి కూడా కృష్ణుని మర్చిపోవడం. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి బోల్. హరే కృష్ణ. 19వ ప్రశ్న. సూక్ష్మబద్ధ స్థితి అని దేనిని చెప్పారు? దేనిని సూక్ష్మబద్ధ స్థితి అన్నారు? స్థితి అంటే జీవుడే సూక్ష్మ స్థితిలో ఉంటాడు ప్రభుజీ. ఏమిటి అది ఉంటాడు అంటే? సూక్ష్మ బద్ధ స్థితి అని దేనిని అన్నారు? జీవుణ్ణి అంటారు ప్రభుజీ. జీవుడు దేహం సూక్ష్మబద్ధ స్థితినా? జీవుడు మరి కాదు ప్రభుజీ. 15 సెకండ్లు ఎంత మంచి. హరే కృష్ణ. క్లూ ఇవ్వండి ప్రభుజీ. సూక్ష్మబద్ధ స్థితి మాతాజీ కొన్ని కార్యాలు. సరే చూద్దాం, ఇంకెవరైనా చెప్తారేమో. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. సూక్ష్మ బద్ధ స్థితి అంటే ఏమిటో చెప్పాలి కదా? సూక్ష్మబద్ధ స్థితి అంటే ఇది ఏమిటి? సూక్ష్మ బద్ధ స్థితి అంటే దేహాత్మ భావంతో ఉండడం. అది బద్ధ స్థితి. సూక్ష్మబద్ధ స్థితి అంటే సూక్ష్మ బద్ధ స్థితి. పాస్ చేస్తున్నాను మాతాజీ. సరే. అమృతమై గోపికాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. ప్రభుజీ, నాకు కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉంది ప్రభుజీ. ఏమి ఇబ్బందిగా ఉంది? హెల్త్ ఇబ్బందిగా ఉందా? ఓకే ఓకే మాతాజీ. సరే పాస్ చేయనా? సారీ ప్రభుజీ. పాస్ నో చేయండి ప్రాబ్లం. ప్రభుజీ. బి సత్యవతి మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. క్లూ ఇవ్వండి ప్రభుజీ కొంచెం. ఏం లేదు మాతాజీ, ఆన్సరే ఒక పదం. సూక్ష్మ బద్ధ స్థితి. బద్ధ స్థితిలో దేహాత్మ బుద్ధితో కలిగి ఉన్నప్పుడు బద్ధ స్థితి అంటారు. సూక్ష్మ బద్ధ స్థితి దేని వల్ల కలుగుతుంది? అది అదే సమాధానం. అజ్ఞానంలో ఉండడం వల్ల కలుగుతుంది ప్రభుజీ. దేహము నాది అనుకోవడమే అజ్ఞానం కదా ప్రభుజీ. ఆత్మ శాశ్వతమైంది, దేహము అశాశ్వతమైంది అని తెలుసుకున్నప్పుడు జ్ఞానం అవుతుందండి. అది తెలుసుకున్నప్పుడు అజ్ఞానం అవుతుంది.
మరి సూక్ష్మబద్ధ స్థితి అండి, సూక్ష్మబద్ధ స్థితి దేన్ని అన్నారు? రైట్, ఇంకా చూద్దాం మాతాజీ. కనకదుర్గాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరిబంధ. ఏంటి ప్రభుజీ, ఒకసారి అడగండి ప్రభుజీ. సూక్ష్మబద్ధ స్థితి అని దేనిని అంటారు? అంటే ప్రభుజీ మనం జీవుడు అణుమాత్ర స్థితిలో ఉంటాడు కదా ప్రభుజీ. అదే జీవుడేమో న్యూన్యమ శరీరంలో ఉన్న ప్రకృతి భౌతిక ప్రకృతిలో ఆయన భిన్నంగా ఉంటాడు. మా ఉన్నత స్థితిలో ఆయన ఉంటే మనం అణుమాత్ర స్థితిలో ఉంటాం కదా ప్రభుజీ, అది కాదా? లేదు మా. సరే చూద్దాం, ఇంకా ఎవరైనా చెప్తారేమో. పుణ్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ. హరిబంధ. జీవాత్మ సూక్ష్మబద్ధ స్థితిలో ఉంటుంది ప్రభుజీ. భౌతిక జీవన స్థితిలో ఎందు ఆసక్తి ఉండడం వల్ల త్రిగుణాల ప్రభావానికి లోనయ్యి జీవాత్మ సూక్ష్మబద్ధ స్థితిలో ఉంటుంది. కాబట్టి జీవాత్మని సూక్ష్మబద్ధ రూపం అంటారు ప్రభుజీ. లేదు మాతాజీ, జీవాత్మ అలా ఉండదు. సరే, ఇంకా మీకు 3-4 సెకండ్ల సమయం ఉంది. సూక్ష్మబద్ధ స్థితి దీన్ని ఉపయోగించారు ప్రభుత్వ పదాన్ని. ఆల్ రైట్, నాగచంద్రిక మాతాజీ. జీవుడు యాక్చువల్ గా నిత్యుడు, ఆనంద స్వరూపుడు, జ్ఞాన సంపన్నుడు. కానీ ఈ మోహం చేత తను సూక్ష్మబద్ధ స్థితిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఏమిటి సూక్ష్మబద్ధ స్థితి అంటే ఏమిటి? అంటే సహజ స్థితిని విస్మరించడం ప్రభుజీ. కాదు, మరి నాగచంద్రిక మాత చెప్పారు కదా. అజ్ఞానం. లక్ష్మీ కవిత మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం. ఒక్కసారి చెప్పరా ప్రభుజీ? సూక్ష్మబద్ధ స్థితి అంటే ఏమిటి? సూక్ష్మబద్ధ స్థితి అంటే ఆలోచనలో ప్రభుజీ, ఆలోచనలో బద్ధ స్థితి. ఆలోచనలు బద్ధ స్థితినా? ఏం ఆలోచనలు మాతాజీ? అంటే ఇప్పుడు వేరే అనుకుంటారు కదా, కళల్లో అలా సూక్ష్మంగా ఆలోచనలో బద్ధ స్థితి ప్రభుజీ. ఆలోచనలు కాదు మాతాజీ, బద్ధ స్థితి. ఆల్ రైట్, సో మళ్ళీ ఎవరికి వెళ్తుంది? నర్మదా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. అంటే జీవాత్మ తన బద్ధ స్థితికి భగవానుడే కారణమని ఆలోచించడం ప్రభుజీ. లేదు మాతాజీ, సూక్ష్మబద్ధ స్థితి సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇంగ్లీష్ లో అడగరా? ఓకే, సూక్ష్మబద్ధ స్థితి అన్నాం కదా. సటిల్ కండిషన్ స్టేట్. వాట్ ఈస్ సటిల్ కండిషన్ స్టేట్? భగవంతుడు అయిపోతాము అని అనుకోవడమా ప్రభుజీ? కాదు మాతాజీ. సో పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జీవాత్మ కోరిక అనేది సూక్ష్మబద్ధ స్థితి ప్రభుజీ. హరి బోల్, కోరిక. రైట్ ఆన్సర్ ఏమిటి? థ్యాంక్ యూ పావని మాతాజీ. సూక్ష్మబద్ధ స్థితి అంటే ఏమిటి? జీవాత్మలోని భౌతికమైన కోరిక ఏదైతే ఉంటుందో అది సూక్ష్మబద్ధ స్థితి. ఎందుకు కోరుకుంటాం? భౌతికమైన కోరికలు బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి. కోరుకోవడం మూలంగానే అన్ని రకాలైనటువంటి క్లేశాలు అన్ని రకాల క్లేశాలకి కారణభూతమైనది కోరిక. దాన్ని సూక్ష్మబద్ధ స్థితి. సూక్ష్మబద్ధ స్థితి అంటే కోరిక, భౌతికమైన కోరిక.
రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ, మీకోసం వచ్చింది కొంచెం. ఇప్పుడు ఎవరిని అడగాలి ప్రశ్న? ఉప్పల లక్ష్మి మాతాజీని కదా. హరి బోల్. లక్ష్మి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? అడగండి. ఇప్పుడు అందరికీ గుర్తుంటుందా సూక్ష్మ బుద్ధి స్థితి అంటే ఏమిటి? కోరిక, భౌతికమైన కోరిక. హరి బోల్. 10వ ప్రశ్న. ఓకే, ఇది తెలుగులో రాసుకున్నాను, కొంచెం కష్టంగా ఉంది చదవడం. ఓకే, భవసాగరంలో జీవన సంఘర్షణాన్ని చేస్తున్న జీవికి భవసాగరంలో భౌతిక సంఘర్షణ చేస్తున్న జీవి యొక్క ఉత్తమమైన స్థితి ఏమిటి? ఆ భవసాగరంలో క్లేదాన్ని అనుభవిస్తున్నాడు కదా, జీవన సంఘర్షణ చేస్తున్నాడు కదా, దానికి ఉత్తమ పరిష్కారం ఏమిటి? కృష్ణ చైతన్యంలో జీవించడం. ఉత్తమ పరిష్కారం అంటే మనం రైట్ ఆన్సర్. తనే యజమాని అనుకుంటే కనుక బాధలకు గురవుతాడు. దాని నుంచి మనం బయటపడాలి అంటే కృష్ణ చైతన్యంలో ఉండి కృష్ణుడే సర్వస్వం అనుకుని అతని కోసమే. రైట్ ఆన్సర్. హరే. తర్వాతి ప్రశ్న అమృతమయి దేవి మాతాజీ, మీ ఆరోగ్యం బాగుందా చెప్పగలరా? ఓకేనా? ట్రై చేస్తా ప్రభుజీ. సరే. ఓకే మాతాజీ. రెండో ప్రశ్న. భగవంతుని యొక్క న్యూన్య శక్తి అంటే ఏమిటి? భౌతిక శక్తి ప్రభుజీ. రైట్ ఆన్సర్. న్యూన్య శక్తి అంటే భౌతిక శక్తి. బి సత్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి. హరే కృష్ణ, దండత్ ప్రణామాలు. హరే కృష్ణ. 21వ ప్రశ్న. జీవాత్మవే ప్రత్యేక శ్రద్ధని కృష్ణుడు ఎప్పుడు వహిస్తాడు? సంపూర్ణంగా శరణ వేడినప్పుడు ప్రభుజీ. శరణాగతి పొందినప్పుడు. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ కృష్ణ. తర్వాతి ప్రశ్న కనకదుర్గాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మొట్టమొదటి ప్రశ్న. జీవాత్మ భగవంతునితో సమానమైనది, విభిన్నమైనది ఎలాగా వివరించండి. భగవానుడితో ఏంటి ప్రభుజీ? భగవానుడితోటి మనం సమానమైనది, జీవుడు భిన్నమైనది. జీవుడు భగవంతుడితో సమానమైనది, భిన్నమైనది వివరించండి ఎలా. ఉన్నత ప్రకృతి భగవంతునికి న్యూన్యమైన శక్తి ప్రభుజీ. జీవుడికి మాత్రం ఇది ఏదో అతను ఏదో కారణం చేత మోహానికి అయిపోతే అతనిది నిమ్నమైన ప్రకృతి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతను ఈ కర్మల నుంచి కానీ ఫలాలు తీసుకోవడం కానీ అతనికి జరగదు ప్రభుజీ. అంతేనా ప్రభుజీ? ఇంకేమైనా ఉందా దాంట్లో? నాకు అర్థం కాలేదు ప్రశ్న ఏమిటి అంటే జీవుడు భగవంతుడితో సమానము కాదు, దీన్ని వివరించండి. ఆ జీవుడు మాత్రం భగవంతునికి జీవుడికి సమానం ఉంది ప్రభుజీ. ఆత్మ పరమాత్మ కదా, అలాగే జీవుడు పరమాత్మ సంబంధము ఉంది కదా ప్రభుజీ. అలాగే జీవుడు మాతాజీ సంబంధం కాదు, సమానమా కాదా? సమానమా? ఓకే. పాసు ప్రభుజీ, టైం అయిపోయింది, నాకు అర్థం కాలేదు అసలు ప్రశ్న. ఓకే మాతాజీ. ఎవరికి వెళ్తుంది ఇప్పుడు ప్రశ్న?
పుణ్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జీవుడు శాశ్వతుడు, జ్ఞానపూర్ణుడు, ఆనందపూర్ణుడు. భగవానుడు కూడా శాశ్వతుడు, ఆనందపూర్ణుడు, జ్ఞానపూర్ణుడు. కానీ ప్రభుజీ పరిమాణంలో మాత్రం జీవుడు అణిపరిమాణంలో ఉంటారు, భగవంతుడు అనంత పరిమాణంలో శక్తిని కలిగి ఉంటారు ప్రభుజీ. గుణగణాల్లో భగవంతుడితో సమానుడు, కానీ పరిమాణంలో అల్పుడు. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ప్రభుజీ. తర్వాత ప్రశ్న కూడాను ఎవరికి వెళ్తుంది? పుణ్యవతి మాతాజీ మీకే వెళ్తుంది. ఓకే ప్రభుజీ. 17వ ప్రశ్న. ఆత్మ యొక్క క్లేశానికి మరియు ఆనందానికి కారణం ఏమిటి? ఆత్మ దేహాన్ని ఆశ్రయిస్తుంది ప్రభుజీ, కానీ ఆ దేహము భౌతిక ప్రకృతితో సంబంధాన్ని కలిగినప్పుడు దుఃఖాన్ని క్లేశాన్ని కలుగుతుందండి. కానీ అదే దేహము భగవంతుని ఆశ్రయించినప్పుడు ఆత్మ కూడా ఆనందాన్ని పొందుతుంది ప్రభుజీ. తర్వాతి ప్రశ్న నాగచంద్రిక మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? ముప్పైవ ప్రశ్న. వ్యక్తి ఎప్పుడు భగవంతునికి తనకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోగలుగుతాడు? నాగచంద్రిక మాతాజీ. ఇప్పుడు ప్రభుజీ వ్యక్తి ఎప్పుడు తనకి భగవంతుని మధ్య ఉన్న సంబంధం గురించిన జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది వ్యక్తికి? కృష్ణ చైతన్యంలో ఉంటే ప్రభుజీ. ఎలా ఉంటారు? పుట్టగానే ఉంటారా కృష్ణ చైతన్యం? ఉండడు. జీవస్వరూపంతో కూడిన వ్యక్తిత్వంతో ఉంటే అప్పుడు తెలుసు. ఆధ్యాత్మిక జీవనం ఎలా ఆరంభం అవుతుంది మాతాజీ? శరణాగతి పొంది కృష్ణ చైతన్యం అంటే ఆధ్యాత్మిక. ఆ స్థితిని ఎలా చేరుకున్నాం? సరే సమయం అయిపోయింది, చూద్దాం. మరి తర్వాత ఎవరు? కవిటి లక్ష్మీ మాతాజీ మీరు ఏం చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ, ఒక్కసారి అడగరా కొంచెం. ప్రశ్న ఏమిటి? ఎవరికైనా గుర్తుందా? భగవంతునికి తనకి మధ్య ఉన్న సంబంధాన్ని జీవాత్మ ఎప్పుడు తెలుసుకోగలుగుతుంది? భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు తెలుసుకోగలరు ప్రభుజీ. పూర్తిగా కృష్ణుని శరణాగతిలో ఉన్నప్పుడు, కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు. తెలుసుకోవడం ఎప్పుడు జరుగుతుంది మాతాజీ? తెలుసుకోవడం మాత్రం భావస్థితికి చేరినప్పుడు ప్రభుజీ. ప్రాథమిక అవగాహన ఎప్పుడు వస్తుంది? సరే, హరే కృష్ణ ఆచార్యుడిని కలిసినప్పుడు ప్రభుజీ, ఆచార్యుడి ద్వారా, ఆధ్యాత్మిక ఆచార్యుడు. మాతాజీ ఎవరిని అడిగితే వాళ్ళే కదా మాట్లాడాలి. ఎవరు మాట్లాడుతున్నది? నర్మదా మాతాజీ ఇప్పుడు మీకు వెళ్తుంది. ప్రాథమిక ఆచార్యుని ఆశ్రయించినప్పుడు ప్రభుజీ. రైట్ ఆన్సర్ మాతాజీ. ప్రాథమిక ఆచార్యుని ఆశ్రయించినప్పుడు, ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించినప్పుడు ఈ పరిజ్ఞానము కలుగుతుంది.
నాగచంద్రిక మాతాజీ మీరు మార్క్ మాతాజీకి తెలుసో తెలీదో నాకు తెలీదు, మీరు మధ్యలో చెప్పినట్టు. అదే కదా మనం చెప్పుకున్న నియమం, ఎవరైతే అడగడం జరిగిందో వాళ్ళే దయచేసి చెప్పండి. ఆల్ రైట్. ఇప్పుడు లక్ష్మీ కవిత మాతాజీ మీకు ప్రశ్న రాబోతుంది, సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. అన్నీ వస్తున్నాయి, ఏం చెప్పలేదు. పదహారవ ప్రశ్న. జీవాత్మ యొక్క కోరిక ఎలా పరిపూర్ణం చేయబడుతుంది? ప్రభుజీ అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పరా? జీవాత్మ యొక్క కోరిక ఎలా పూర్తి చేయబడుతుంది? భగవంతుని ఆజ్ఞతో ప్రభుజీ. ఆల్ రైట్ మాతాజీ, గ్రేట్ ఆన్సర్. హరే భగవత్ కృష్ణ. కృపచే భగవంతుడు రైట్ ఆన్సర్ చెప్తున్నారు, నోట ఒకటి కొట్టేస్తుంది. విందమా? టైం రైట్ ఆన్సర్ అన్నారు ప్రభుజీ. హరే కృష్ణ. అది థ్యాంక్ యూ రైట్. ఒక రౌండ్ పూర్తయింది కదా మనకి, ఇంకా 15 నిమిషాలు ఉంది కాబట్టి ఇంకో రౌండ్ కూడా చెప్పేసుకుందామా? సరే ప్రభుజీ. నర్మదా మాతాజీ క్వశ్చన్ మీకు. నాలుగవ ప్రశ్న. బద్ధ స్థితిలో జీవాత్మ రకరకాల కార్యక్రమాలు చేయడానికి కారణం ఏమిటి? బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మ రకరకాల కార్యాలలో నియుక్తమై ఉండడానికి కారణం ఏమిటి? దాని పర్యవసానాన్ని పొందడము అంతా ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మలు చేయడం వల్ల ప్రభుత్వం. తృప్తి కొరకు. సరే సరే మాతాజీ, మార్కులు ఇచ్చేస్తాను. దేహాత్మ, దేహంలో వసించి దేహాత్మ బుద్ధితో ఉంటాడు కాబట్టి అదే అన్ని రకాల కార్యక్రమాలు చేయడానికి, పర్యవసాలు అనుభవించడానికి కారణమవుతుంది. ఓకే మాతాజీ, మీకు మార్కులు ఇచ్చేసాను. తర్వాతి ప్రశ్న సంధ్యా మాతాజీ. సంధ్యా మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఇరవైవ ప్రశ్న. let me ask you a question in English. How do Lord fulfills the desires? How do Lord fulfills the desires? What is the basis of fulfilling the desire? When do Lord fulfills the desire of a living entity? జీవాత్మ యొక్క కోరికల్ని ఇప్పుడు భగవంతుడు తీరుస్తాడు. దానికి కావలసినది ఏమిటి, ఎప్పుడు తీరుస్తాడు? ఆ లివింగ్ ఎంటిటీ కోరికలతోటి, అంటే ఆయన ఇంటెన్సిటీ తోటి కృష్ణ తీరుస్తాడు. అవును, ఇంటెన్సిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సపోజ్ ఇప్పుడు మీరు అమెరికా ప్రెసిడెంట్ కావాలనుకున్నాడు, ఇచ్చేస్తాడా కృష్ణుడు? చాలా తీవ్రంగా కోరుకున్నాడు అనుకోండి, ఇచ్చేస్తాడా? తీవ్రంగా కోరుకుంటే ఎఫర్ట్ పెట్టాలి. నేను అమెరికాకి వెళ్ళి అక్కడ ఎలక్షన్స్ లో నిలిచాలి కదా. మరి అంటే ఏం కావాలి, అది దాన్ని ఏమని చెప్పవచ్చును? ఎప్పుడు కోరికను తీరుస్తాడు భగవంతుడు? అంటే ఆ ఆ లివింగ్ ఎంటిటీ బాగా కోరుకొని దానికి కావాల్సినవి చేస్తే సరేలే అని ఇచ్చేస్తారు. ఓకే మాతాజీ.
దానికి కావలసినవి చేయడము అంటే దానికి సాంకేతికమైనటువంటి పదం ఏమిటి? అర్హత పొందినప్పుడు. దాని సాంకేతిక పదంలోకి అన్వయించి నేను మీకు రైట్ ఆన్సర్గా స్వీకరిస్తాను మాతాజీ. కావలసినవి చేసినప్పుడు అంటే అర్హతని పొందినప్పుడు. మనం కోరుకోవచ్చు కోరికని, తీవ్రంగా కోరుకున్నప్పుడు కూడాను అప్పుడే తీరదు ఆ కోరిక. దానికి సరైన అర్హత కావాలి. డిజర్వ్స్ అంటే ఎప్పుడైతే దాన్ని పొందగలిగిన స్థితిలో ఉండడానికి. తీవ్రతరంగా కోరిక ఉందనుకోండి, మనం పొందడానికి కావాల్సినటువంటి పరిస్థితిని కల్పించి ఆ అర్హతని సంప్రాప్తించుకునేలాగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. తర్వాత కోరికని. అది బాగుంది. తర్వాతి ప్రశ్న పావని మాతాజీకి. పావని మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ. 29వ ప్రశ్న. నిజమైన పరిజ్ఞానాన్ని మనము ఎక్కడి నుంచి స్వీకరించగలుగుతాము? ఎలా పొందగలుగుతాము? సంపూర్ణ కృష్ణ చైతన్య. భగవంతుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా ప్రభుజీ. అది కూడా సరైన సమాధానమే. కృష్ణుని శరణాగతి పొందినప్పుడు, అలా పొందడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించినప్పుడు. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న బాలామాతాజీ. బాలామాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ. ఇరవై 23వ ప్రశ్న. జీవాత్మ యొక్క వేదనలకి కారణము ఎవరు? జీవాత్మ వేదనలు అనుభవించడానికి కారణం ఎవరు? జీవాత్మ ప్రభు, జీవే ప్రభు. హరిబోల్. రైట్ ఆన్సర్. వేదనలు అనుభవించడానికి కారణం ఎవరు? తానే కారణం. హరిబోల్. అది ప్రశ్న సుభద్రా లక్ష్మీదేవి మాతాజీ. సుభద్రా మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? సుభద్రా లక్ష్మీదేవి మాతాజీ ఉన్నారా అమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. జీవాత్మ చేసే కర్మల నుంచి ఎప్పుడు, పర్యవసానాల నుంచి ఎప్పుడు ముక్తుడవుతాడు? శ్రీకృష్ణ భగవాను సంపూర్ణ శరణాగతి పొందినప్పుడు ప్రభుజీ. సరే, మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను మాతాజీ. ఎప్పుడు ముక్తుడవుతాడు అంటే దేహభావాన్ని, దేహాత్మ బుద్ధిని వదిలేసినప్పుడు, లేకపోతే కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు. సరే, మీకు దేహాత్మ బుద్ధిని వదిలేసినప్పుడు అని చెప్పారుగా, భావించదని సమాధానాన్ని మార్కిస్తున్నాను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. తర్వాతి ప్రశ్న లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పదకొండవ ప్రశ్న. విభు అనగానెవరు? ఆ లక్షణములు ఏమిటి? విభు అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. 6 బలము, ఐశ్వర్యము, సౌందర్యము, బలము, కీర్తి, యశస్సు, జ్ఞానము, వైరాగ్యం. హరిబోల్. రైట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న అమృతమే గోపికాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరిబోల్.
జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు దాని స్థితి ఎలా ఉంటుంది? జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు దాని స్థితి ఎలా ఉంటుంది? బద్ధ స్థితిలో ఉంటారు ప్రభుజీ. అవును, బద్ధ స్థితిలో ఉండడము అంటే ఏం చేస్తుంది? ఆన్లైన్ మాతాజీ మీకు మార్కులు ఇచ్చేస్తుంది. బద్ధ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? సంఘర్షణ చేస్తుంది. తానే శరీరము అనుకునే భావనలో బద్ధ స్థితిలో ఉండి జీవన సంఘర్షణ కొనసాగిస్తుంది. ఆల్రెడీ మాతాజీ మార్కులు ఇచ్చేసాను మీకు. తర్వాతి ప్రశ్న బి సత్యవతి మాతాజీ. సత్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ. ఇరవై రెండవ ప్రశ్న. కృష్ణుడు వ్యక్తిని పుణ్యకార్యాలు లేక పాపకార్యాలు ఎలా నియుక్తిని చేస్తాడు? కృష్ణుడు వాళ్ళ యొక్క అర్హతలను బట్టి ప్రభుజీ, వాళ్ళ యొక్క అర్హతలను బట్టి నియుక్తి చేస్తాడు. ఆ అర్హతలకి కారణం ఏంటి? ముఖ్యం ఏంటి? ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? అర్హతల్ని ఆపాదిస్తాడు లేకపోతే, కానీ ఇలా పుణ్య పాప కార్యాలకి కారణం ఏమిటి? ఎక్కడి నుంచి ఆరంభమవుతుందని చెప్పు. ఈ జీవుడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆరంభం అవుతుంది కదండి ప్రభుజీ. ఈ దేహంలో జీవుడు ఉన్నప్పటి నుంచి కూడా పాపపుణ్యాలకు కారణం జీవుడితే అండి. అది మళ్ళీ అడగండి, లేదా ప్రభుజీ సరిగ్గా ఆన్సర్ రాలేదండి. సరే మార్కులు ఇచ్చేస్తున్నాను మాతాజీ. ఇంకొకసారి అడగండి ప్రభుజీ. జీవాత్మకి కావలసినటువంటి ఏమిటి ప్రశ్న? ఎన్నో నెంబర్ ప్రశ్న అది? జీవాత్మని కృష్ణుడు పాపకార్యాలు లేక పుణ్యకార్యాలు చేయడం ఎలా నియుక్తిని చేస్తాడు? ఏది కారణం అవుతుంది? ఎందుకు నియుక్తి చేస్తాడు? వాళ్ళ పాప పుణ్యాలను బట్టి వాళ్ళకి అలాంటి అర్హత ఇస్తాడని చెప్పానండి నేను ఇందాక. పాప పుణ్యాలు ఎందుకు నియుక్తం చేస్తాడు అనేది ప్రశ్న. పాపం చేయడంలో కానీ పుణ్యం చేయడంలో కానీ ఎలా నియుక్తిని చేస్తాడు? అర్హత లేకపోతే అర్హతని ఇస్తున్నాడు, కానీ ఎందుకని ఇస్తున్నాడు? ఎలా ఇస్తున్నాడు? ఏది కారణం? భౌతిక త్రిగుణాలకి బంధింపబడిపోయి ఉంటాడు కదండి ప్రభుజీ వాళ్ళు. ఆల్రెడీ మాతాజీ. కనక దుర్గాదేవి మాతాజీ మీరేమైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. అతనికి ఉన్న కోరికలే ప్రభుజీ. హరి బోల్, రైట్ ఆన్సర్ మాతాజీ. వ్యక్తి యొక్క కోరికకి అనుగుణంగా పుణ్య పాప కార్యాల్లో భగవంతుడు వ్యక్తిని నియంత్రితం చేస్తున్నాడు. కోరిక కార్యం. హరి బోల్. తర్వాతి ప్రశ్న కనక దుర్గాదేవి మాతాజీ మీకే. హరే కృష్ణ ప్రభుజీ. మూడవ ప్రశ్న. జీవశక్తి ఉన్నత శక్తిగా ఎప్పుడు ఎక్కడ చెప్పబడుతుంది? జీవశక్తి ఉన్నత శక్తిగా ఎప్పుడు ఎక్కడ చెప్పబడుతుంది? జీవశక్తి ఏంటి ప్రభుజీ? ఒకసారి చెప్పండి. జీవశక్తి ఉన్నత శక్తిగా ఎప్పుడు ఎక్కడ చెప్పబడుతుంది? జీవుడు పరిపూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు మాత్రమే అతనికి, హరే కృష్ణ, అజ్ఞానం అంతా తొలగిపోతేనే అతను ఉన్నత శక్తిగా మారచ్చు ప్రభుజీ. కరెక్ట్ కదా? అంటే ఇప్పుడు మనం ఉన్నత శక్తి కదా అజ్ఞానంలో ఉన్నప్పుడు? అవును ప్రభుజీ. జీవి ఉన్న దగ్గర నుంచి అజ్ఞానంలోనే ఉన్నది ఈ దేహం. దీనికి మనం కృష్ణ చైతన్యం తోడైతేనే ఒక ప్రామాణిక గురువు ద్వారా మనము ఇది బోధనలు వినటం ద్వారానే
ఆ చైతన్యంలో ఉండటం వల్ల ఈ భావజాలం నుంచే మనల్ని ఆయన ప్రక్షాళన చేపిస్తున్నాడు ప్రభుజీ. జీవాత్మని ఉన్నత శక్తి అని ఎప్పుడు చెప్తారు? ఇంకేదైనా ఉన్నత శక్తిగా శక్తి చెప్పవచ్చునా? ఎప్పుడు ఉన్నత శక్తిగా చెప్పబడతారు? ఆ ఉన్నత చేత మనము ఆ ఉన్నత జీవుడు ఏదో ఒక కారణం చేత మనం ఈ భౌతిక ప్రకృతిలో బంధించబడిపోతున్నాం ప్రభుజీ. అది దాటుకొని దేహం ఆ మంచి కర్మలు చేసి ఆయన ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసి కృష్ణ సేవలో ఉంటే మనకి భగవంతుని ఆయన దించుమించుగా ఆ శక్తి మనకు వస్తుందేమో ప్రభుజీ. ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాడు కదా, మనమేమో చిన్న అనువైన చాలా స్వల్ప స్థితిలో ఉన్నది దేహం. ఈ దేహంలో ఉన్న ఆత్మ పరమాత్మగా మారితేనే మనం కూడా ఉన్నత స్థితి చేరగలమేమో ప్రభుజీ కాదా? మాతాజీ చాలా పొరపాట్లు చెప్తున్నారు, తత్వానికి విరుద్ధమైన భావన చెప్తున్నారు. జీవాత్మ ఎప్పుడు కూడా పరమాత్మ కాదు. సరే, క్వశ్చన్ పాస్ చేద్దాం. ఓకే పుణ్యవతి ప్రభుజీ. మాతాజీ, మీరు ఏదైనా చెప్తారా? పుణ్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరి బోల్. ప్రభుజీ, జీవాత్మ ఎప్పుడు ఉన్నత ప్రకృతికి సంబంధించినదండి. ఎందుకంటే భగవంతుడి శక్తుల్లో జీవాత్మ ఉన్నత ప్రకృతికి చెందినవాడు. అలాగే ఇంకా కృష్ణ చైతన్యాన్ని పాటించినప్పుడు తాను ఉన్నత శక్తిని పొందుతాడండి. ఆ భగవత్ చైతన్యంతో అనుసంధానం కలిగి ఉంటాడు కాబట్టి. మరి తటస్థ శక్తి అంటే ఏమిటి మరి? తటస్థ శక్తి అయినా జీవాత్మయే ప్రభుజీ. అంటే తాను అటు భౌతిక చైతన్యాన్ని అయినా కలిగి ఉండవచ్చు, ఇటు ఆధ్యాత్మిక చైతన్యానికైనా వెళ్ళవచ్చు. అతనికి అటువంటి స్వాతంత్ర్యాన్ని భగవంతుడు ఇచ్చాడు ప్రభుజీ. మరి ఉన్నత జీవుడికి శక్తి అని ఎప్పుడు అంటారు మరి? అది కదా ప్రశ్న. భగవత్ చైతన్యంతో అనుసంధానమైన చాలా సరైన విషయాలు చెప్పారు, కానీ ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేదు. ఓకే ప్రభుజీ. జీవాత్మని ఉన్నత శక్తి అని ఎప్పుడు అంటారు? సరే, అయితే నాగచంద్రిక మాతాజీ, మీరేం చెప్తారమ్మా? పాస్ అమ్మా? ఓకే. లక్ష్మీ కవటి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరి పూర్తిగా భగవాను శరణాగతి పొందినప్పుడు ఉన్నత స్థితి అని చెప్తాం ప్రభుజీ. జీవన్ భగవానుడికి శరణాగతి పొంది కాదు మాతాజీ. నర్మదా మాతాజీ. సంపూర్ణ జ్ఞానాన్ని పొందినప్పుడు ప్రభుజీ. చూడండి, మనం రెండు చెప్పుకున్నాం. జీవాత్మ తటస్థ శక్తి, ఉన్నత శక్తి. ఉన్నత శక్తి అని ఎప్పుడు అంటారు? శివుడు సంపూర్ణ జ్ఞానాన్ని సాధించినప్పుడు ఉన్నత శక్తి. లేకపోతే తటస్థ శక్తి ప్రభుజీ. అంటే సంపూర్ణ జ్ఞానము అంటే భగవానుడి గురించి కలిసిపోవడము. జీవాత్మకి పరమాత్మకి ఓకే. వేదాంతం. మాతాజీ. సంధ్యా మాతాజీ, మీరేం చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. When is the living entity is called superior energy? All right. ప్రభుజీ గెస్ట్ చేయాలి. గెస్ట్ చేయండి. గెస్ట్ చేశారని నిజం చెప్పారు, నాకు ఎలా తెలుస్తుంది? చెప్పండి సమాధానం. అంటే బాడీలీ కాన్సెప్ట్ వదిలేసినప్పుడు, అంటే శరీరం సోల్ అని. ఇంకేమైనా ప్రయత్నిద్దాం. అని మాతాజీ, మీరు చెప్పాల్సిందే. హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక జగత్తులో ఉండేటప్పుడు అది ఉన్నత శక్తి ప్రభుజీ, జీవాత్మ అనేది. హరి బోల్. యాక్చువల్లీ ఎప్పుడు నా దగ్గర వరకు వస్తుందా అని చూస్తున్నారు మాతాజీ. అవును, నేను దాన్ని అంగీకరిస్తాను. ఎందుకంటే ఈ ప్రశ్న
ఎలా ఉద్భవించింది అంటే పావని మాతాజీ అడిగిన ప్రశ్న నుంచి నాకు ఈ ప్రశ్న అది ఉత్పన్నమైంది. మళ్ళీ తన దగ్గరికి పావని మాతాజీ నాకు ఫోన్ చేసి కొన్ని డౌట్లు అడిగారు. ఇది నాకు అర్థం కావట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయమని. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకని పావని మాతాజీ చెప్పాల్సిందే అంటే చెప్పారు కూడా. తనే చెప్పారు. హరి బోల్. హరి హరి బోల్. ఆన్సర్ ఏంటంటే ప్రభుజీ ఒకసారి చెప్పండి. జీవాత్మ మామూలుగా తటస్థ శక్తి కదా, కానీ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు, భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు బద్ధ జీవనం కదా, అక్కడ భౌతిక జగత్తులో ఉన్న శక్తులలో జీవాత్మ ఉన్నత శక్తిగా చెప్పబడుతుంది. భౌతిక శక్తి మరియు భౌతిక జగత్తులో ఉన్నప్పుడు భౌతిక శక్తి కన్నా, ప్రకృతి కన్నా ఉన్నతమైన స్థితి ఏమిటి? జీవాత్మ. జీవాత్మ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు ఉన్నత శక్తిగా పిలువబడుతుంది. అది పవిత్రీకరించబడిందా లేకపోతే బద్ధ స్థితిలో ఉందా, ఎలా ఉన్నా కూడాను భౌతిక జగత్తులో దాని ఉన్నత శక్తిగా చెప్పు. న్యూన్య శక్తి అంటే ఏంటి? ప్రకృతి. ఉన్నత శక్తి అంటే ఏమిటి? జీవాత్మ. మరి జీవాత్మ అది ఎప్పుడు చెప్పబడింది ఉన్నత శక్తిగా? భౌతిక జగత్తులో ఉన్నప్పుడు. అది రిలేటివ్ టర్మ్ కదా, ఉన్నత శక్తి లేక న్యూన్య శక్తి అనేది. కొంత అంటే దేహాన్ని సృష్టించేటప్పుడు న్యూన శక్తి భిన్నమైన వాడు జీవాత్మ అని చెప్పారు కదా ప్రభుజీ, అందుకనేనా? ఏంటమ్మా? ప్రకృతికి భిన్నమైన వాడు అని చెప్పారు కదా జీవాత్మ. ప్రకృతికి భిన్నమైన వాడు ఆధ్యాత్మికుడు, భగవంతుని యొక్క అంశ కాబట్టి ఉన్నత శక్తి. అది బద్ధ స్థితిలో ఉన్నా కూడాను ఉన్నత శక్తిని. దాన్ని ఎప్పుడు ఉన్నత శక్తి అని చెప్పబడింది? భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ అది ఉన్నత శక్తి అని చెప్పు. అంటే దేనికి ఉన్నత శక్తి? అది ఉన్నత శక్తి ఎందుకనంటే ఆధ్యాత్మికం కాబట్టి అది ఎప్పుడు ఉన్నత శక్తిగా ఎప్పుడు ఉన్నత శక్తినే నిజానికి. కానీ ప్రత్యేకంగా ఈ పదాన్ని ఎప్పుడు వినియోగిస్తారు? భౌతిక జగత్తులో ఉన్నప్పుడు, ప్రకృతితో పోల్చినప్పుడు దాన్ని ఉన్నత శక్తిగా ప్రవచిస్తారు. ప్రభుజీ బద్ధ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత శక్తి ఎలా అవుతుంది ప్రభుజీ? అక్కడ త్రిగుణాలకు లోబడిపోతుంది కాబట్టి అక్కడ ప్రకృతి ఉన్నతంగా చెప్పబడుతుంది కదండి ప్రభుజీ. లేదండి, ఉన్నతమైనది ఎప్పుడు కాదు. మనము ప్రకృతిని వినియోగించుకుంటూ భౌతిక జీవనంలో కొనసాగుతున్నాము. ఆధిపత్య ధోరణి ఉంది కదా, దాని మూలంగా భౌతిక జీవనంలో ప్రవేశించాము. ప్రకృతి మనకన్నా కూడాను తక్కువ శక్తిలో ఉన్నటువంటిదే. త్రిగుణాల ప్రభావానికి లోనైపోయి మనము వీటిని అధిపతులం అనే భావనతోని వీటిని వినియోగించుకుంటున్నాం. భౌతిక శక్తిని అన్ని వినియోగించుకుంటున్నాం. పంచభూతాలు అన్ని వినియోగించుకుని ఇల్లు కట్టేస్తున్నాము. రకరకాల ఆనందాలని అనుభూతి చెందే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరి ఆధీనంలో జరుగుతున్నాయి? ప్రకృతి ఉన్నత శక్తిగా మనము న్యూన్య శక్తి మీదని మన ఇంద్రియ తృప్తి కోసం వినియోగిస్తున్నాం కదా. కాబట్టి భౌతిక జగత్తులో కూడాను శక్తులలో ఉన్నత శక్తి అంటే ఏమిటి? జీవాత్మ. న్యూన్య శక్తి అంటే ఏమిటి? ప్రకృతి. జీవాత్మ ఉన్నత శక్తిగా అమ్మా అంటే బద్ధ స్థితిలో ఉన్నప్పుడు కూడా అక్కడ పైచేయి జీవాత్మదే అంటారా ప్రభుజీ? ఎస్ మాతాజీ. బద్ధ స్థితిలో ఉన్నప్పుడు కూడా, బద్ధ స్థితిలో ఉండి ఏం చేస్తున్నాం మనం? భౌతిక ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాము. ఆంగ్లంలో ఎక్స్ప్లాయిట్ అంటారు, అంటే వినియోగిస్తున్నాం అని చెప్పొచ్చు తెలుగులో. మనము భౌతిక ప్రకృతిని వినియోగిస్తున్నాం కదా, అన్ని రకాల భౌతిక శక్తిని. నిజానికి మనం వినియోగించకూడదు, అవి కృష్ణునికి వినియోగించాలి. మనం వినియోగిస్తున్నాం కాబట్టి బద్ధ స్థితిలోకి వెళ్ళిపోతాం. కృష్ణుడు ఎలాగైతే ఉన్నత శక్తినో, కృష్ణుడు ఎలాగనే మనం కూడా కృష్ణుని యొక్క అంశగా ఆధ్యాత్మికం కాబట్టి ఉన్నత శక్తి కదా. భౌతిక జగత్తులో ఉన్నప్పుడు దాన్ని ఉన్నత శక్తి అని పిలువబడింది. కానీ అబ్సల్యూట్ నేచర్, పరిపూర్ణ స్థితిలో దాన్ని ఎక్కడా లేనప్పుడు దాన్ని మామూలుగా జీవాత్మిక స్థితి, తటస్థ శక్తి. దీనికి కానీ భౌతిక శక్తి కానీ ఆధ్యాత్మిక శక్తి కానీ ప్రభావితం అవుతుంది. కానీ భౌతిక శక్తి కన్నా ఉన్నతమైన. హరి హరి. తర్వాతి ప్రశ్న ఎవరికి? పుణ్యవతి మాతాజీ మీకే. ఆరవ ప్రశ్న. జీవాత్మ యొక్క అజ్ఞానము ఏమిటి? జీవాత్మ యొక్క దేహమని భావించడం అజ్ఞానం ప్రభుజీ. ఏమా? తాను దేహమని భావించడం అజ్ఞానం ప్రభుజీ. రైట్ ఆన్సర్ మాతాజీ. వెరీ బాగుంది. తర్వాత ప్రశ్న నాగచంద్రిక మాతాజీ. నాగచంద్రిక మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? 26వ ప్రశ్న.
26 ప్రశ్న. భ్రమితము కాని వాళ్ళు ఎవరు? బ్రహ్మస్థితిలో లేని వాళ్ళు అంటే ఎవరు? ఎవరు ప్రభుజీ? బ్రహ్మస్థితి. భ్రమిత స్థితి, బివిల్డర్నెస్, భ్రమితము. భ్రమిత స్థితిలో లేని వాళ్ళు ఎవరు? కృష్ణ భక్తులు. హరిబో. రైట్ ఆన్సర్. భక్తియుక్త సేవలు నియుక్తమైన వాళ్ళు భ్రమిత స్థితిలో లేని వాళ్ళు. రైట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న లక్ష్మీ కవిత్రి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరిబో. 28వ ప్రశ్న. మాయ యొక్క, ఇది చాలాసార్లు మనం తెలుసుకున్నాము, జాగ్రత్తగా ఉండి టక్కని చెప్పగలుగుతారు. మాయ యొక్క చిట్ట చివరి పాచిక ఏమిటి? శ్రీ సాంగత్యం. కాదా ప్రభుజీ? ఇంకా 50 సెకండ్ల సమయం ఉంది మాతాజీ. కామ్య కర్మల్లో నియుక్తం అవడం ప్రభుజీ. అదే మొన్న చెప్పారు కదా, స్త్రీ సంభోగం. కాదా ప్రభుజీ? లేదమ్మా. అర్థం అవ్వలేదు ప్రభుజీ. అర్థం అవలేదమ్మా. చిట్ట చివరి పాచిక. పర్లేదు. అదే ప్రభుజీ, కామ్య కర్మల్లో నియుక్తం అవడం, అదే ఆ, అదే వేరే వాళ్ళతో సంబంధిత కార్యక్రమాలతో ఉండటం అని చెప్పారు కదా, అదే చిట్ట చివరి పాచిక. అది కాదా? నేను అది చెప్పలేదు మాతాజీ. సరే, ఇంకెవరైనా ఏదైనా చెప్తారో చూద్దాం. నర్మదా మాతాజీ. తనే భగవానుడు అని భావించిన ప్రభుజీ. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. మా యొక్క చిట్ట చివరి పాచిక నీవే భగవంతుడు అని చెప్పేస్తుంది, మనమే భగవంతుడు అనుకోవడం చాలాసార్లు చెప్తుంది. బద్ధస్థితిలో ఉండడం ఆరంభ దశ కదా. బద్ధస్థితిలో ఉండడము, దేహాత్మ బుద్ధిని కలిగి ఉండడము, భౌతికమైన కోరికల్ని కలిగి ఉండడం, ఇంద్ర తృప్తి కోసం ప్రయత్నం, ఇదంతా కూడా భౌతికమైన ప్రాథమిక స్థితి. అంతిమ స్థితి ఏమిటి? మాయ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తే అంతిమమైనటువంటి పాచిక. ఎన్నోసార్లు చెప్తున్నాను. లాస్ట్ snare of material existence is to think oneself to become one with God or himself as a God. తనకు తాను భగవంతుడు అనుకోవడము, నేనే భగవంతుని అనుకోవడం. రైట్ ఆన్సర్ మాతాజీ. సో ఇక్కడ మనకి 2 రౌండ్స్ అయిపోయాయి. ఇక్కడ మనం ముగిద్దాం, మన సమయం కూడా అయిపోయింది. సో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి తొందరగా చెప్పేసుకుందామా మాతాజీ అండ్ ప్రభుజీ? ఎవరు అనౌన్స్ చేస్తారు? ఎవరైనా రాస్తున్నారా నెంబర్స్? Alright. So Narmada Mataji, 6 marks. Hari Bol. హరి బోల్. Bhavani Mataji, మీరు మార్కులు ఏమైనా వేస్తారా? నాసా ప్రభుజీ, నేను అన్మ్యూట్ లో ఉన్నాను అనుకుని మాట్లాడేస్తున్నా, కానీ మ్యూట్ లో ఉన్నాను. చెప్పండి ఇప్పుడు. నర్మదా మాతాజీ 6 మార్క్స్. హరి బోల్. హరి నర్మదా మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. పావని మాతాజీ, నాలుగు ప్రభుజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. బాలా మాతాజీ 6 మార్క్స్. హరి బోల్. హరి బోల్. సుభద్ర లక్ష్మి మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. ఉత్తలక్ష్మి మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. అమృతమణి మాతాజీ 4 మార్క్స్. హరి బోల్. పి సత్యవతి మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. కనక దుర్గా మాతాజీ 1 మార్క్. హరి బోల్. పుణ్యవతి మాతాజీ 5 మార్క్స్. హరి హరి బోల్. బోల్. నాగచంద్రిక మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. లక్ష్మీ కవిటి మాతాజీ 2 మార్క్స్. హరి హరి బోల్. బోల్. నాకన్నా 2 మార్క్స్ తప్ప ఎక్కువ రామాతాజీ. అందరికీ వచ్చాయి. సో అమ్మా హరే కృష్ణ.
దండోత్ ప్రణామం దిలీప్ మాతాజీ. మీరేమైపోయారు ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు మీరు? ఉన్నాను ప్రభుజీ. మీరు కనిపించట్లేదు, నేను చాలా రోజులు చూశాను. ఏమైపోయారు అనుకో. ఉన్నాను ప్రభుజీ. భగవంతుడు అవును, ఇంకెంత రావట్లేదు క్లాస్ కి, ఆలస్యంగా జాయిన్ అవుతున్నారు కూడా. ఈవినింగ్ క్లాస్, మార్నింగ్ క్లాస్ అయితే నాకు తెలియదు కానీ అవును, బుక్ రీడింగ్ ఈవినింగ్ అని రండి మాతాజీ. తప్పదు. అదే మీ ఆరోగ్యం అవును ఎలా మాతాజీ, ఉందమ్మా? క్విజ్కి రావట్లేదు. బాగాలేదు. ఆరోగ్యం పరిస్థితి, ఇంట్లో పరిస్థితుల్లో కష్టంగా ఉంది ప్రభుజీ. చాంటింగ్ చేస్తున్నారా తల్లి? చేస్తున్నాను ప్రభుజీ ఎంతో కొంత. 16 చేసే ప్రయత్నం చేయండి. కష్టాలు సుఖాలు ఉన్నాయి చూసారా, వస్తూ పోతుంటాయి మనందరికి కూడా. వాటిని అలాంటి కష్టం పెద్దగా కాదు ప్రభుజీ. పట్టించుకోకుండా ఉండలేము. అలాంటి కష్టం అయితే కాదు ప్రభుజీ. ఏంటని చెప్తాను నేను, చెప్పండి. అంత మునిగిపోయాను, పిల్లడు నేను కాలు చేతుల పరిస్థితులు. మరి ఎవరు చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు లేరు. చాలా కష్టకరంగా ఉంది జీవితం. సర్వెంట్లు సరిగా ఉండట్లేదు. ఆ, చాలా భయంకరంగా ఉంది ప్రభుజీ. అందుకే నేను మరి దేని మీద మరి చేయలేకపోతున్నాను ధ్యానం ఇవన్నీ. దానికి సమాధానమే ఇది మాతాజీ. కష్టతరమైన స్థితిలో మన్ను పరిరక్షించుకునే విధానము కృష్ణుని ఇంకా కూడాను మరింత తీవ్రతరంగా ఆరాధించాలి కదా. అస్సలు మాయ అవ్వట్లేదు ప్రభు. ఇక మైండ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకేం చేయలేకపోతున్నాను అసలు. ప్రయత్నించండి. అదే క్యూజ్కి వచ్చాను ప్రభు, ఆలకించాను. ఫస్ట్ రౌండ్ లోనే సగం ఇంకా అవ్వలేదు, వచ్చాను. ఆలకించి చదవలేదు కదా, అందుకని నన్ను ఆలకిస్తుంది. ఓకే ఓకే, అది మాతాజీ వస్తూ ఉండండి చదవకపోతే ఇస్తారుగా. అలా మాతాజీ నేను కూడా చదవకపోయినా చదవలేదు ఈరోజు, వచ్చాను. పైన వచ్చాను. నేను చూడలే మాతాజీ, ఆ, సారీ. అంతే. మీకు 5 మార్క్స్ వచ్చాయి. 4 అంటున్నారు. ఒకటి పాస్ అని చెప్పారు, 2 ఆన్సర్లు చెప్పారు. లేదు మాతాజీ, కోరిక అని చెప్పారు. అదొక రౌండ్ ఆఫ్ అయ్యి ఒక్క ఆన్సర్ మీ దగ్గరకు వచ్చింది. అది పాస్ అన్నకు వచ్చింది కదా. అది మళ్ళీ రెండు రౌండ్లకి 2 క్వశ్చన్లు 2 ఆన్సర్లు చెప్పారు. లేదు మాతాజీ, ఫస్ట్ రౌండ్ లో నా ఆన్సర్ నేను చెప్పలేదు. డైరెక్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పలే మాతాజీ. నా క్వశ్చన్ పాస్ అయింది బాలా మాతాజీ. 2 పాస్ అని క్వశ్చన్లు చేశారు అయితే. అవును. సరే. అది అచ్చా. చక్కగా గమనిస్తున్నారు దిలీప్ 2 పాస్ క్వశ్చన్లు పని లేకుండానే కాదు, జాగ్రత్తగా ఎన్ని సమాధానాలు చెప్పారో హరికృష్ణ ప్రభుజీ, హరికృష్ణ మహామంత్రం చెప్పమంటే చెప్పలేదు. ఇప్పుడు ఇవన్నీ బాగానే అబ్జర్వ్ చేస్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మీరు వచ్చారు ఎప్పుడు, కాసేపు ఇలా వారానికి ఒక గంట ఎంగేజ్ అయిపోవలసింది. అలా వింటున్నారు కదా. కష్టం ఆలోచిస్తుంటే అలానే ఉంటది. లేదు ఇంత మీ గంట మీరు ఎంగేజ్ అవుతారు కదా, ఆనందాన్ని అనుభవిస్తారు కదా. అది అప్పుడే వచ్చాను. ఎవరు ఈ క్వశ్చన్ వచ్చింది మీకు చూడండి, పూర్తి రౌండ్ ఆఫ్ అయింది. అప్పుడే వచ్చాను కోచింగ్. 2 పూర్తి అవ్వలేదు కదా, లాస్ట్ చేయాలి. చదవలేదు, అన్ని ఆన్సర్లు ఆలకిస్తున్నాను. బాగుంది. 2 రౌండ్లు చక్కగా అందరు చదువుతున్నారు, ఇంట్రెస్ట్ బాగా చేస్తున్నారు. అదంతా సో మనకి ఈరోజు నర్మదా మాతాజీ, బాలమాతాజీ టాప్ స్కోరర్స్ 6 మార్కులు వచ్చాయి ఇద్దరికి కూడాను. ఇద్దరికి కూడా ధన్యవాదాలు. హరి బోల్. తర్వాత పుణ్యవతి మాతాజీకి 5 మార్క్స్ వచ్చాయి. హరి బోల్. తర్వాత 4 మార్క్స్ కూడా చాలా మందికి వచ్చాయి. పావని మాతాజీ, ఉప్పల లక్ష్మీ మాతాజీ, అమృతమయి గోపికాదేవి మాతాజీ, వీళ్ళందరికీ కూడా ముగ్గురికి కూడా 4 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా 2 మార్క్స్ కూడా చాలా మందికి వచ్చాయి. సంధ్యా మాతాజీ, సుభద్రా లక్ష్మీదేవి మాతాజీ, బి సత్యవతి మాతాజీ, నాగచంద్రిక మాతాజీ, లక్ష్మీ కవితి మాతాజీ, వీళ్ళందరికీ కూడా 2 మార్క్స్ వచ్చాయి. కనకదుర్గాదేవి మాతాజీకి 1 మార్క్. ఈ విధంగా అందరికి కూడాను ఈరోజు మార్కులు వచ్చాయి. చక్కగా సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అందరూ కూడాను చక్కగా క్విజ్ కార్యక్రమంలో భాగస్థులైనందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే నాకు కృష్ణ. చేయమని చెప్పి ఆలపించండి మాతాజీ. దైన్య శరణాగతి నుండి ప్రభుజీ. హరి బోల్. हमार जीवन सदा पापे रहता,
नाही को पुण्येरालेशा हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा पारे रे उद्वेगा दिया चीजी को तो पारे रे उद्वेगा दिया चीजी को तो जिया चीजी वेरा क्लेशा हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा निज सुखा लागे पापे नाही डोरी निज सुखा लागे पापे नाही डोरी दोया ही ना स्वाद पारो पर सुखा दुखी साधा मिथ्या भाषे पर सुखे दुखी साधा मिथ्या भाषे पर दुखा सुखाकारो हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा अशेष कामना हृदय माझे मोरा अशेष कामना हृदय माझे मोर क्रोधी दंभ पारायणा मदमत्ता साधा विषय मोहित मदमत्ता साधा विषय मोहित हिंसा गर्व विभूषणा हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा निद्रालास्य हात सुकार्य विरत निद्रालास्य हात सुकार्य विरत आकार्य उद्योगी आम्ही प्रतिष्ठे लागिया साठ्याचरण प्रतिष्ठे लागिया साठ्याचरण लोभा हाता सदा कामी हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा ये है नो दुर्जना सज्जना वर्जित ये है नो दुर्जना सज्जना वर्जित अपराधी निरंतर शुभ कार्य शून्य साधन धमान शुभ कार्य शून्य साधन धमान नाना दुखे जर जर हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा वादक्य कोण उपाय विहीन वादक्य कोण उपाय विहीन साते दीना किंचना बाकते विनोदा प्रभुर चरण बाकते विनोदा प्रभुर चरण करे दुःख निवेदना हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा पारे रे उद्वेगा दियाची जय कोत पारे रे उद्वेगा दियाची जय कोत दियाची जीवेरा क्लेशा हमार जीवन सदा पापे रहता नाही को पुण्येरालेशा नाही को पुण्येरालेशा हरे कृष्ण प्रभु जी దండవత్ ప్రణామం హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు చక్కగా ఆలపించారు ప్రేమధుని ఎవరు చెప్తారమ్మా
జగద్గురు జగద్గురు శ్రీల ప్రభుపాదజీ జై కి జై గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై శ్రీమద్ భగవద్ గీత కి రావి రమణ ప్రభుజీ కి అనంత కోటి వైష్ణవ భక్త బృంద్ కి హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. వైదిక కృష్ణ ప్రభు की जय, प्रसन्न प्रभु की जय, సమవేత భక్త బృంద్ की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి క్విజ్ రూపంలో చర్చించుకునే అవకాశం కల్పించారు. మీ అందరూ కూడా చక్కగా భాగస్తులయ్యారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్.